కృష్ణా జడ్పీ చైర్మన్ ఉపాలపాటి హారిక గారి మీద నడి రోడ్డు మీద కారులో అసభ్యంగా దూషించుకుంటూ ఆమె మీదకి ఎగబడి అవలాయి చేసుకుంటూ, అవలాయి అంటే హేళన, ఇన్సల్ట్ చేసుకుంటూ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ ఆమె మీద డైరెక్ట్గా జరిగిన దాడి నిజంగానే దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఉన్నారు. అక్కడ దాడి జరుగుతూ ఉన్నప్పుడు అసభ్యంగా నడి రోడ్డు మీద ఆమెతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. ఎంత తీవ్రమైన సంఘటన అంటే పాపం ఆమె ఒక్కసారిగా భీతిల్లి కళ్ళ నీళ్ళు ఆపుకోలేక బుక్కబెట్టి ఏడ్చేశారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా అంటే ఎక్కడికక్కడ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. వీళ్ళందరి స్పందన ఒక ఎత్తు. కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా ఘాటుగా స్పందించారు. ఘాటుగానే కంటే కూడా చాలా ఆవేదనతో స్పందించారు. ఇలాంటి పనులు మేము చేయాలనుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, ఒక మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగానే చెబుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కష్టమైనా పడతాం, ఎంత నష్టమైనా పడతాం, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం. కానీ మా పార్టీ ఆడబిడ్డను నడి రోడ్డు మీద మనం ఎప్పుడో చదువుకున్నాం దుశ్శాసన పర్వం అని. అలాంటి పరిస్థితి మా పార్టీ ఆడబిడ్డకు నడి రోడ్డు మీద వస్తే మా పార్టీ ఆడబిడ్డ కళ్ళని నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే మనసంతా కలత చెందిపోయింది. మా ఆడబిడ్డకు అటువంటి పరిస్థితి వచ్చినా కూడా కుదరదు, ఇక భరించకూడదు. ముఖ్య నాయకులందరినీ జగన్ గారు పిలవాలి, సమావేశం అవ్వాలి, ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే డీజీపీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళాలి అని చెప్పి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కామెంట్స్ చేసుకుంటూ, చెల్లి సోదరి హారిక, నేను నీకు తోడబుట్టిన అన్నను కాకపోవచ్చమ్మా, కానీ పార్టీ ఆడబిడ్డ మీరు. సో మీకు ఒక తోడబుట్టిన అన్న సమానుడిగా నేను చెబుతూ ఉన్నాను. నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను, ఏ ప్లేసులో అయితే నీకు అవమానం జరిగిందో, ఏ ప్లేసులో నేను అవమానిస్తూ ఉన్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, అదే పోలీసుల చేత అదే ప్లేసులో నిన్ను తీవ్రంగా దూషించి అవమానపరిచి దాడి చేసే ప్రయత్నం చేసిన ప్రయత్నం అయితే పగలగొట్టేశారు కదా పాపం. దాడి చేసిన వెదవల బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టిస్తాం. ఏ పోలీసుల ముందైతే ఇదంతా జరిగిందో అదే పోలీసులతోటే వాళ్ళ బట్టలు ఊడదీయించి నగ్నంగా నిలబెట్టిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అందరి కార్యకర్తల తరఫున నేను మాటిస్తూ ఉన్నాను. నీ అవమానం మా అవమానం, నీ అవమానం నా ఇంటి ఆడబిడ్డకు జరిగినంత అవమానంగానే భావిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, క్షమించేది లేదు. మా అన్నల మేమందరమే మీకు తోడున్నామమ్మా. ఈ ఎదవల్ని ఎవరిని ఉపేక్షించాం. కాసింత ఓపిక పట్టు తల్లి అని చెప్పి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా, ఘాటుగా, ఆవేదనగా మాట్లాడిన మాటలు ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి.